కొత్తగా కార్లు కొనాలనుకునేవారు జనవరి కోసం ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఈ నెలలో కొత్త మోడళ్లు ఎక్కువగా విడుదలవుతున్నాయి. వాటి వివరాలను చూస్తే నిస్సాన్ తన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటైన టెక్స్టాన్ను ఈ నెల 4న విడుదల చేసింది. ఇది మిడ్ రైజ్ ఎస్యూవీ విభాగానికి చెందింది. ఈ కారు ఇప్పుడు హ్యుండై క్రెటా, కియా సెల్టోస్తో పోటీకి సిద్ధమైంది. ఇందులో 2 వేరియంట్లున్నాయి. మొదటిది 100 bhpతో పెట్రోల్ వేరియంట్లో 3 సిలిండర్ల 1.0 లీటర్ల టర్బో ఇంజన్. ఇది 6 మాన్యువల్ గేర్లతో వచ్చింది. రెండోది 163 bhpతో పెట్రోల్ వేరియంట్లో 4 సిలిండర్ల 1.3 లీటర్ల టర్బో ఇంజన్. ఇందులో 6 గేర్ల డీసీటీ ఫీచర్ ఉంది. నిస్సాన్లోనే గ్రావైట్ అనే మోడల్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ మోడల్లో 72 HP సామర్థ్యంతో 1.0 లీటర్ల 3 సిలిండర్ల ఇంజన్ ఉంటుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, అదేవిధంగా AMT గేర్ బాక్సులుంటాయి. CNG వేరియంట్లో కూడా ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. ఇక భారత మార్కెట్లో MG మోటార్ ఇండియా హవా కొనసాగుతుంది. ఈ నెల 12న ఈ కంపెనీకి చెందిన మెజెస్టీ మోడల్ విడుదలవుతుంది. దీని డిజైన్, ఫీచర్లు గ్లోస్టర్ మాదిరిగానే ఉంటాయి. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్లు దీని ప్రత్యేకత. రియర్ వీల్ డ్రైవ్, ఆర్ వీల్ డ్రైవ్ ఫ్లెక్సిబిలిటీలు ఉన్నాయి. ఇక మారుతి సుజుకి ఈ విటారా మిడ్ సైజ్ SUV విభాగంలో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనం ఫిబ్రవరిలో విడుదలవ్వనుంది. ఇక మహీంద్రా BE6, హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, నిస్పాస్ట్ VF6 వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుందని అంచనా. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని మ్యానుఫ్యాక్చరర్ చెబుతున్నారు. ఇక వోక్స్ వ్యాగన్ టైరోన్, వోక్స్ వ్యాగన్ SUV విభాగంలో టైరోస్ కూడా ఈ నెలలో విడుదలవనుంది. ఇది 204 bhp సామర్థ్యం, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 7 స్పీడ్ DCT, AWD ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉన్నాయి. పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, 15 అంగుళాల టర్బోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, 12.9 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఈ కారులో ఉంటాయి. టాటా సియోరా EV ఫిబ్రవరి చివరికల్లా విడుదలవనుంది. సియోరా EV ఫ్రంట్ గ్రిల్ మినహా ప్రత్యేక బంపర్ డిజైన్లో వస్తుంది. ఇది హ్యారియర్ EV ప్లాట్ఫామ్పై నిర్మితమైంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలు ఉంటాయి.